Hello students, welcome back to my channel. Rural or urban or tribal societies in relation to girls education. Rural societies in relation to girls education. Education is one composite single variable which has the capacity to transform many odds turning in favor of girls, more especially so in the rural India. Okay, so education అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి చదువు, చాలా విలువైనటువంటిదని మనం చెప్పుకోవాలి. అది ఒక్కటి చాలు సొసైటీ మొత్తాన్ని కూడా మార్చేయడానికి అని చెప్పుకోవచ్చు. విచ్ హ్యాస్ ద కెపాసిటీ టు ట్రాన్స్ఫార్మ్ మెనీ ఆర్డ్స్. ఓకే, సో అంతా కూడా మరి సరిగా జరిగినటువంటి పరిస్థితులు అన్నింటిని కూడా మార్చడానికి విద్య అనేటువంటి ఒక ఆయుధం చాలు. ఇన్ ఫేవర్ ఆఫ్ గర్ల్స్, మోర్ స్పెషల్లీ సో ఇన్ ద రూరల్ ఇండియా. ఓకే, సో ఎస్పెషల్లీ పాపం పిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదువుకోనికుండా ఆపుతూ ఉంటున్నారు. సో అటువంటి వారిని మనం ఆపేసి వారు చదువుకోవడానికి అన్ని విధాలుగా కూడా మార్గాలు కల్పించి మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాలు మన యొక్క భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. సో అటువంటి పిల్లలకి మనం చదువు అందేలాగా చేయగలిగితే చాలు. సోషల్ బిలీఫ్స్ లైక్ ఎర్లీ మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ ఎక్సెట్రా ఆల్సో హ్యావ్ ఏ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్. మనకి చాలా మరి సామాజిక పరమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశంలో ఇంకా నెలకొంటూ ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయడం, వాళ్ళకి ఏమాత్రం కూడా వారికి ఇష్టమైన విధంగా వారిని జీవించనీయకుండా అలా ఉండడం ద్వారా విమెన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా పైకి రాలి, ఎప్పుడు కూడా మొదలు పెట్టలేకపోయారు. మ్యారేజ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద మెయిన్ కెరియర్ ఫర్ గర్ల్స్. ఓకే, సో ఆడపిల్లలకి ఇంకా పెళ్లి చేసుకోవడమే ముఖ్యమైనటువంటి భవిష్యత్తుగా జనాలు చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఈ యొక్క జీవితం అనేటువంటిది అయిపోయింది. సమ్టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ విమెన్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఫైండింగ్ ఎ సూటబుల్ మ్యాచ్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే మరి ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి అవకాశం కల్పించకుండా వారి యొక్క జీవితాలను ఆపేస్తూ ఉన్నారనమాట. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ వైపు కానీ ఇంకా ఆయా సైన్సెస్ వైపు కానీ అసలు ఆడపిల్లని వెళ్ళనీయకుండా ఆపుతూ ఉన్నారనమాట. సో అందుకని అటువంటి వాళ్ళను ఒకవేళ కష్టపడి చదివించినప్పటికీ సరే అటువంటి వాళ్ళకి సంబంధాలు తేవడం అనేటువంటిది చాలా కష్టమైపోతుంది పెళ్లి చేయడానికి. ఓకే, therefore an exclusive emphasis on girls education is necessary. ఓకే, సో మనం చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని చదివించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నమాట ఆడపిల్లల్ని. వేరే ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ షుడ్ బి లింక్డ్ విత్ యాంటీ పోవర్టీ ప్రోగ్రామ్స్. ఓకే, చదువు ఇవ్వాలి వాళ్ళకి, అలాగే ఖాళీ సమయంలో వారు నేర్చుకోవడానికి లేదంటే ఉద్యోగం చేయడానికి వారికి కావాల్సినటువంటి శిక్షణ అనేటువంటిది వారికి మనం ఇచ్చినట్లయితే ఆ రెండూ కలిపి చదువు అట్లాగే వారు ఏదన్నా చేసుకోవడానికి ఉపాధి కల్పించడానికి కావాల్సినటువంటి ఉద్యోగ ఏర్పాట్లు కూడా మనం కలిగించినట్లయితే పేదరికం అనేటువంటి సమస్య నుండి వారిని మనం ఎంతైనా కాపాడగలుగుతాం. అడల్ట్ లిటరసీ షుడ్ బి లింక్డ్ విత్ ద గర్ల్స్ ఎడ్యుకేషన్. ఓకే, సో పెద్దవాళ్ళకి చదివిస్తూ ఉండాలి, చిన్నపిల్లలను కూడా చదివిస్తూ ఉండాలి, అది చాలా మంచిది. హై డ్రాప్ అవుట్ రేట్. ఓకే, సో దేర్ ఆర్ 4 మేజర్ బ్యారియర్స్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో 4 సమస్యలు. హై డ్రాప్స్ అవుట్, మనం ఇక్కడ చూసినట్లయితే దెర్ ఆర్ 4 మేజర్ బ్యారియర్స్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్. ఆడపిల్లలు చదువుకోనికుండా 4 సమస్యలు అయితే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అనమాట. సో అవేంటి అంటే దే ఆర్ యాజ్ ఫాలోస్. హై డ్రాప్ అవుట్ రేట్, ద మేజర్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై గర్ల్స్. ఎక్కువగా సమస్యగా మారినటువంటిది, ఆడపిల్లలు ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవడానికి కారణమైనటువంటిది ఏంటి అంటే ఎస్పెషలీ గర్ల్స్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్. ఓకే, సో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేవారు ఈజ్ దట్ ఆల్దో దే మే బీ ఎన్రోల్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో మొట్టమొదటిగా విద్యా సంవత్సరం మొదలయ్యేటప్పుడు ఆ జూన్ మాసంలో అందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారు, స్టార్ట్ అవుతున్నారు చదువుకుందామని చెప్పి. ఓకే, దే డు నాట్ ఆల్వేస్ రిమైన్ ఇన్ స్కూల్, కానీ వాళ్ళు పద్దాక స్కూల్కి అయితే రారనమాట. అది వారి యొక్క పరిస్థితి. ప్రయారిటీ టు సన్స్ ఎడ్యుకేషన్ కంపేర్ టు డాటర్స్ ఎడ్యుకేషన్. ఇఫ్ ఎ ఫ్యామిలీ హ్యాస్ టు చూస్ బిట్వీన్ ద ఎడ్యుకేటింగ్ ఎ సన్ ఆర్ ఎ డాటర్ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ రెస్ట్రిక్షన్స్. ఓకే, మన ఆర్థిక పరిస్థితుల్లో స్తోమత ఎక్కువ లేకపోవడం వల్ల ఒక మధ్యతరగతి కుటుంబంలో అయినా సరే, ఏ కుటుంబంలో అయినా సరే బాగా ఆడపిల్ల మగపిల్లడు ఇద్దరు ఉన్నారు, ఎవరిని చదివించాలి అని ఆలోచించేటప్పుడు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఇద్దరిని చదివించడానికి అనుకూలించినటువంటి పరిస్థితుల్లో మగపిల్లాడిని ఎక్కువ చదివించడానికి ఆశపడుతూ ఉన్నారు. ఓకే, టిపికల్లీ ద సన్ విల్ బీ చోజన్. ఓకే, సో ఖచ్చితంగా మగపిల్లాడిని మాత్రమే చదివిస్తారనమాట. మెనీ పేరెంట్స్ వ్యూ ఎడ్యుకేటింగ్ సన్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ ద సన్స్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ కేరింగ్ ఫర్ ఏజింగ్ పేరెంట్స్. ఓకే, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వారు వృద్ధులుగా మారినప్పుడు వారిని చూడడానికి ఒక కుమారుడు కావాలి కాబట్టి సో అతన్ని చదివిస్తే అతను మంచి భవిష్యత్తులో ఉంటే మనల్ని కూడా బాగా చూస్తాడు అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎక్కువగా మగపిల్లాడిని మాత్రమే చదివిస్తూ ఉన్నారు. ల్యాక్ ఆఫ్ అడిక్యువేట్ నంబర్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్. ల్యాక్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్ ఈజ్ అనదర్ పొటెన్షియల్ బ్యారియర్ టు గర్ల్స్ ఎడ్యుకేషన్. అక్కడ బోధించేటువంటి వారందరూ కూడా పంతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మగవాళ్ళు అవుతున్నారనమాట. సో అంటే మేల్ టీచర్స్ ఉంటున్నారు, ఒక మగవాళ్ళు మాత్రమే టీచర్లాగా ఉపాధ్యాయులాగా అక్కడ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆడపిల్లల్ని పంపిస్తే వారికి ప్రొటెక్షన్ ఉంటుందో ఉండదో
రక్షణ కల్పిస్తారో లేదా అనేటువంటి భయంతో ఆడపిల్లలు పంపించట్లేదు అనమాట. జెండర్ బయాస్ ఇన్ కరికులం స్టిల్ ఎగ్జిస్ట్. ఓకే, సో జెండర్ గ్యాప్ ఈజ్ వైడెస్ట్ ఇన్ ఇండియా in levels of literacy, school enrollment, school dropouts and opportunities for vocational training. ఓకే, సో ఎందులో చూసినప్పటికీ సరే ఆడపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడలేదు. అది చదువులో అయినా సరే, అక్షరాస్యతలో అయినా సరే, మరి అట్లాగే పాఠశాలలో వారు మొదలయ్యి జాయిన్ అయిన దగ్గర నుండి సరే, స్కూల్ నుండి వెళ్ళిపోవడం. ఓకే, సో తర్వాత ఏదైనా ఉపాధి కల్పించుకోవడానికి ఉద్యోగాన్ని అందించాలి అంటే అది ఆడపిల్లల కంటే మగపిల్లలకి ఎక్కువగా వారు ప్రయారిటీ ఇస్తూ ఉన్నారనమాట. In contrast, when women are included, they were depicted as a weak and helpless. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మెన్ హెల్డ్ హై ప్రెస్టీజ్ ఆక్యుపేషన్స్. ఓకే, మగవాళ్ళకి ఏంటంటే చాలా విలువైనటువంటి మంచి మంచి ఉద్యోగాలు ఇస్తారు. వర్ పోర్ట్రేడ్ యాజ్ అ స్ట్రాంగ్, అడ్వెంచరస్ అండ్ ఇంటెలిజెంట్. ఎందుకంటే వాళ్ళు ఎలా కనిపిస్తూ ఉన్నారంటే చాలా బలవంతులుగా, ఎన్ని సాహసాలైనా సరే చేయలేనటువంటి వారిగా, జ్ఞానవంతులుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని ఉద్యోగాలు కూడా మగవారికి మాత్రమే కల్పిస్తూ ఉన్నారు. In contrast, when women were included, they were depicted as a weak and helpless. ఆడవాళ్ళు ఎట్లా కనిపిస్తూ ఉన్నారంటే వారు బలహీనంగా, ఏది కూడా చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా చెప్తారు. ఆఫెన్ యాజ్ ద విక్టిమ్స్ ఆఫ్ అబ్యూస్ అండ్ బీటింగ్స్. ఓకే, సో వాళ్ళు ఏంటి అంటే పాపం ఎవరో ఒకళ్ళ చేతుల్లో తన్నులు తినడము, లేదు అంటే ఏదో ఒక వేదన అనేటువంటిది వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనిపిస్తూ ఉందన్నమాట.